మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బాబు చిట్టి. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? హాయ్ హర్ష. వర్ష 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 వర్షం వస్తుంది కదా, హర్ష అందం అనేసి బయట ఎలాగా వర్షం వస్తుంది కదా అని ఇక్కడ హర్ష. అందుకని అన్నా. అమ్మా, ఈ రోజు దుమ్ము దులిపేయాలి. నువ్వు చెప్పుంటే కొంచెం ఇంత దుమ్ము తెచ్చుకొని మీదంతా పోసుకుని ఇలా దులిపేస్తుంది ఇప్పుడు కొంచెం కష్టం. కామెడీ యాంగిల్ ఇంకా అలానే ఉంది లోపల, పోదు మొత్తం బయటికి తీస్తా. ప్రేక్షకుల మన్నన ఉన్నంత వరకు అది ఉంటూనే ఉంటది. ఆ బ్లడ్ లో ఉంది, ఎక్కడికి వెళ్ళింది? ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మా ముందుకి ఇలా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. ఈ ప్రోగ్రామ్ కూడా చూస్తున్నాను. చాలా ఈజీగా చెప్పేస్తున్నట్టు ఉంది కానీ కొంచెం విషయం ఉంది అందులో. అమ్మా, మీ ప్రాపర్ ఇక్కడ? యాక్చువల్ గా మా మదర్ ఫాదర్ది రాజమండ్రి. మా నాన్నగారు సినీ లైఫ్ అంతా రాజమండ్రి. ఫుడ్ ఇన్స్పెక్టర్ గా వైజాగ్ లో చేశారు మా నాన్నగారు కొద్ది రోజులు. నేను పుట్టి పెరిగిందంతా మెడ్రాస్. ఇప్పుడు రాజమండ్రి, వైజాగ్, మద్రాసు 3 కలిపితే మీరా? అవును. అసలు కమెడియన్ గా పేరు వచ్చింది వైజాగ్ మూవీ నుంచే. ఓహో, మెడ్రాస్ నుంచి వచ్చినా కూడా నేను కమెడియన్ గా ఇంట్రడ్యూస్ అయింది వైజాగ్ లో. అదంతా దేవుడి యొక్క కృప. నాదేం లేదు. నేను అసలు మామూలుగా వచ్చాను. ఏంటంటే మా ఫ్యామిలీ బాండింగ్, మా నాన్నగారు పోయారు తర్వాత రెస్పాన్సిబిలిటీ కోసం నేను వచ్చి అలా తీర్చిదిద్దబడింది నా లైఫ్. కామెడియన్గా ఫస్ట్ మామూలుగా క్యారెక్టర్ హీరోయిన్గానే వచ్చా. తర్వాత మన అదృష్టం మన చేతిలో లేదు కదా, మనకి ఏది రాసి పెట్టుంటుందో మనకి. అది అలాగా మన కామెడీలో రెస్పాన్స్ వచ్చింది, ఆడియన్స్ ప్రేక్షకుల మన్నన వచ్చింది. అమ్మా, హీరోయిన్స్ కి కొన్ని రోజులే లైఫ్, కామెడియన్స్ కి లైఫ్ లాంగ్ లైఫ్. మనకి టిల్ ఎండ్ వరకు నాకు దేవుడు శక్తి ఇచ్చేంత వరకు, మనం చేయగలిగినంత వరకు, వాళ్ళు ఇచ్చేంత వరకు నా లైఫ్ లీడ్ చేయొచ్చు ఈ కామెడీలో. అదే హీరోయిన్ అయ్యాం అనుకో, ఒక 5 years 6 years ఉంటామేమో, అంత డబ్బు సంపాదించుకుంటామేమో, మళ్ళీ తిరిగి లేకుండా మళ్ళీ అమ్మమ్మలు బామ్మలు వేయడానికి వాళ్ళ మనసు రాదు. మేము హీరోయిన్ అంటే హీరోయిన్ గానే ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మా నాన్నగారు పెద్ద హీరో అమర్నాథ్ అని. ఆయన అమర సందేశం, పిచ్చి పుల్లయ్య, చెడపక రాచెడేవు, వదిన గారు గాజులు, ఇవన్నీ సినిమా చాలా హీరోగానే చేశారు. తర్వాత మా ఇంటి పరిస్థితి బాలేక సత్యనారాయణ గారు లాగా, ఎస్వి రంగారావు గారు లాగా అలా క్యారెక్టర్ చేయమన్నా కూడా చేయలే. ఎందుకమ్మా? అంటే అంత పెద్ద హీరోగా చేసి మీరు ఎందుకు అంత? సినిమా ప్రొడ్యూసింగ్ చేశారు, మగవారి మాయలని ఆ రోజుల్లోనే తీశారు. ఓ, మీ నాన్నగారు ప్రొడ్యూసింగ్ కూడా చేశారు. అమౌంట్ ఈ లాస్ తర్వాత ఇంకా ఫెడప్ అయిపోయారు లైఫ్ లో. దాంతో ఇంకా మీరు చేయాల్సి వచ్చింది. నేను చేయాల్సి వచ్చింది. అంటే మా నాన్నగారు తర్వాత, మా నాన్నగారు ఉన్నప్పుడు చేయనిచ్చేవారు కాదు. మీ నాన్నగారు ఎలా చనిపోయారమ్మా? ఆయన జాండీస్ వచ్చి చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాల్సి వచ్చింది. 2 మగ పిల్లలు, మేము 4 ఆడపిల్లలు. ఇప్పుడు 4లో 3 ఉన్నాం ఎట్ ప్రెసెంట్. అప్పుడు మరి స్టార్టింగ్ మా నాన్నగారు పోయినప్పుడు మేము 6 మంది ఉన్నాం కదా. 6 మంది మా అమ్మగారితో 7 మా నాన్నగారు లేరు. మాకు గెట్టాన్ అవ్వడం కష్టం.
మీకు అనిపించిందమ్మా నాన్నగారు ఇలా చేయకుండా ఉండుంటే బాగుండేమో? ఇప్పుడు ఎవరైనా సరే ఒక పెట్టుబడి పెట్టి ఒక ఇన్వెస్ట్ చేస్తే అది బాగుండాలి, దాన్ని బట్టి ఇంకొకరు ఎదగాలి అనే ఆలోచన ఉంటది. కానీ ఇది పెట్టింది పోతదేమో, మనం రోడ్డుకి వచ్చేస్తామేమో, ఇలాంటి ఆలోచన ఉండదు కదా. అమ్మ మీరు ఒక హీరోయిన్ గా చెయ్యాలి అని మీరు వచ్చారు, కానీ మీరు అనుకున్నది సాధించారా? హీరోయిన్ గా సాధించలే. హీరోయిన్ గా నేను వచ్చాను అంటే మా నాన్నగారు ఇంకా లాస్ట్ మినిట్ లో ఇంకా హోప్స్ లెస్ అయిపోయి నేను నా వల్ల కాక నేను చేయలేకపోతున్నాను అనే కదా మీరు సినిమాలోకి వస్తానని చెప్పావు. సరే ఏదేమైనా కానీ సరే అమ్మాయి వెళ్తున్నప్పుడు ఒక శుభకార్యంగా పేరు పెడదామని నా పేరు లక్ష్మి యాక్చువల్గా శ్రీకారం చుట్టారనమాట. మా నాన్నగారే శ్రీకారం చుట్టి శ్రీలక్ష్మి అని పెట్టారు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి శ్రీలక్ష్మి ఎందుకు, వేరే లక్ష్మి పెట్టుకో, ఇది పెట్టుకో, అది పెట్టుకుని మా నాన్నగారు పెట్టినట్టే. ఇక వేరే శ్రీలక్ష్మి ఉంది అది ఉందంటే లేదు, వాళ్ళు ఎవరైనా రాని, ఎవరు ముందుకు వస్తారో వాళ్ళు ఫేమ్ లోకి వస్తారో వాళ్ళ పేరే ఉండిపోతుంది అని అంటే ఆఖరికి నా పేరే ఉండిపోయింది ఇప్పటికీ. అది ఇప్పటికీ అలాగే ఉంటుంది. అది మా నాన్నగారు పెట్టిన పేరు కాబట్టి అలా చిరస్థాయిగా ఉండిపోయింది. మొత్తానికైతే మీ సినీ లైఫ్ అనేది అలా స్టార్ట్ అయింది. అమ్మ మొత్తానికైతే మీరు హీరోయిన్ అనుకొని చెప్పి అసలు ఈ కమెడియన్ గా ఎలా చేంజ్ అయ్యారు మీరు? అదే హీరోయిన్ గానే వచ్చాను. డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన శంకరాభరణం షూటింగ్ జరుగుతూ ఉంది. షూటింగ్ లాస్ట్ లో ట్రైన్ ది తీస్తున్నారు, ట్రైన్ షాట్స్ అన్ని. ఆ షాట్స్ అప్పుడు నన్ను మూవీ టెస్ట్ లాగా అలా ట్రైన్ ఎక్కుమ్మా, ట్రైన్ ఎక్కు, నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నారు. అప్పుడే స్టార్టింగ్ లో నాకంతా కన్ఫ్యూషన్ అనమాట, ఎవరు లేకుండా మనల్ని చేయమన్నారు, చేశారు, ఏదో చేసేసాము, అయిపోయింది, ఓకే అయిపోయింది, బుక్ చేసేసారు హీరోయిన్ గా. శుభోదయం అని పేరు పెట్టేశారు, పూజ కూడా స్టార్ట్ చేసేసారు. కొబ్బరికాయ కూడా నేను చంద్రబాబు గారు కొట్టాం స్టూడియోకి వెళ్ళి. ఆ తర్వాత ఏమైంది, మన ఫాదర్ గారు ఇక్కడ చచ్చిపోయారు. నేను ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ ఈ తంతంతా ఉంటుంది కదా, ఇవన్నీ అయ్యి నేను వెళ్ళేసరికి ఆ డేట్కి అటెండ్ చేయలేదు, మనం చేయను అనేసాను. అవకాశం వచ్చింది, అలాగా వచ్చింది, అలా పోయింది. సరే తండ్రి, అదన్నీ అయిపోయిన తర్వాత నేను మెడ్రాస్కి చెన్నైకి వచ్చాం. చెన్నైకి వచ్చిన తర్వాత ఇంకా ఆ హీరోయిన్ ఛాన్స్ పోయింది. ఇంకా చెన్నైలో మీరు ట్రై చేసినా కూడా ఇంకా అది టైం వేస్ట్ వచ్చినప్పుడే, ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. అది ఎక్కడ కుదరకపోతే ఇంకా మళ్ళీ అదృష్టం ఎప్పుడు వస్తుందో మనకు తెలియలేదు కదా. అంతవరకు మేము భోజనం చేయాలి కదా, ఇంతమంది జనాలు, ఏం చేయాలి? సో ఒక పక్కనేమో చాలా ఇబ్బంది ఉంది. అవును, మీరు అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ అన్నం దొరకదు. మీ ఇంట్లో ఇబ్బందుల వల్ల మీ ఆశల్ని చంపేసుకున్నారు. ఇంకా నేను మా నాన్నగారు చచ్చిపోయినప్పుడే నా ఆశలు చచ్చిపోయింది. మా నాన్నగారు పెళ్లి చేయాలి, వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అంటూనే అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా వాళ్ళ గుండెల మీద కుంపట్లాగా ఉన్నారు వీళ్ళు, వయసుకు వచ్చిన పిల్లలు, పెళ్లి చేయలేదని బెంగ ఎక్కువైపోయింది ఆయనకి. సో దాంతో ఇంకా ఈ విధంగా పోయారు అంటే ఇంకా మొత్తం కొలాప్స్, ఉండగానే చేయలేకపోయారు. ఇక లేకపోతే మనకేం జరుగుబాటు ఉంటుంది, ఆ అంబిషన్ పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఏంటి సమస్య అంటే మా అమ్మగారు ఒకటే మాట్లాడింది, అమ్మా నువ్వు ఒక్కరి దానివి లైఫ్ సాక్రిఫైస్ చేస్తే మనం అందరం తిని బతుకుదాం, లేదంటే ఇంత విషయం తాగి చచ్చిపోదాం. ఇక నువ్వు ఏమంటే అదేనమ్మా అన్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాల్సి వచ్చింది. సరే నేను మా అమ్మగారు మెడ్రాస్కి వచ్చేసాం. హీరోయిన్ గా అవకాశం పోయింది. తర్వాత నెక్స్ట్ ఏదో క్యారెక్టర్, ఎవరో ఒకరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి సిద్ధం. 2000 వచ్చినా కూడా మా ఫుల్ ఫ్యామిలీ గటాన్ అయిపోతుంది. ఒకప్పుడు అంటే మీ నాన్నగారు ప్రొడ్యూసింగ్ చేసే లైఫ్ నుంచి మీరు ఒక 2000 వస్తే చాలు అనే లైఫ్ వచ్చేసారు. అప్పుడు మా నాన్నగారు రోజుల్లో బాగా బతికినప్పుడు మాకేం తెలీదు, మేమంతా చిన్నపిల్లలు. మా నాన్నగారు ఇదంతా లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది అప్పటికే, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకేం చేస్తాం, ఇలాగా ఏ సినిమాలు వస్తే ఆ సినిమాలు అలా చేస్తూ మలయాళంలో హీరోయిన్ గా చేశాను. తెలుగులో దేవదాస్ కనకాల గారిది పుణ్యభూమి కళ్ళు తెరిచిందని అదొక సినిమా చేశాను.
తమిళ్లో 2 సినిమాలు చేశాను. అన్ని హీరోయిన్ గా ఏది రాలేదు మనకి, అదృష్టం కలిసి రాలేదు. తర్వాత జయకృష్ణ గారని మాకు మా నాన్నగారికి మేకప్ వేసేవారు. ఆ జయకృష్ణ గారు ఇప్పుడు ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. ఆ జయకృష్ణ గారు అమర్నాథ్ గారు పోయిన తర్వాత వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారని వాళ్ళు తీసే సినిమాలో 2 జడల సీత, అందులో ఒక క్యారెక్టర్ ఉందమ్మా అని చెప్పి, చెయ్యమ్మా ఇది చిన్న క్యారెక్టరేను, మన చిన్న చిన్న స్టెప్స్ వేసుకుని వెళ్ళాలి, ఒకేసారి 10వ స్టెప్ వేయడం కష్టం కదా, నీ అదృష్టం బాగుంటే వేరే సినిమాల్లో మంచి క్యారెక్టర్ వస్తుంది కదా అనిస్తే అలా చెప్పి తీసుకెళ్లారు. మా రాజేష్ ఒకటే గొడవ, నేను హీరోగా చేస్తున్న సినిమాలో నువ్వు మామూలు చిన్న క్యారెక్టర్కి వస్తావా అని ఒకటే గొడవ. నువ్వు వెళ్ళిపో అంటాడు. అరే నువ్వు రారా, నువ్వు నేను ఇద్దరం వేడినీళ్ళు చల్లనీళ్ళుగా ఉంటే ఒక ఫ్యామిలీకి గటాన్ అవుతుంది కదా. మీ బాధ ఏంటి? ఎప్పటి నుంచి కూడా ఫ్యామిలీకి ఏదో ఒక హెల్ప్ అవుతుంది, మనకి కష్టం పోతుంది అనే కదా. నేను నా లైఫ్ కూడా వదులుకొని నేను వచ్చాను. సో నాకు అదే థాట్ ఉంటది. వాడికి ఏంటంటే ప్రెస్టీజ్ ఇష్యూ, నేను హీరోగా వచ్చాను, నువ్వేమో అక్కడికి వచ్చి చిన్న క్యారెక్టర్ చేసి వెళ్తానంట. నా అదృష్టం బాగుండి సుతివేలు నేను 2 జడల సీతలో చిన్నగా ఆయన ఒక సీను 2 సీన్లు అంతే, అది అలాగా ఇంప్రవైజ్ చేసి లైవ్ లో అలాగా ఎండ్ వరకు శుభన్ షాట్ వరకు నా క్యారెక్టర్ ఇంప్రవైజ్ అయిపోయింది. యాక్చువల్ గా అయితే నేను అతను ఒక రూమ్ లో చిన్న పోర్షన్ లో దిగుతాము. ఈ 4 పిల్లలు ఉంటారు, ప్రదీప్, నరేష్, రాజేష్, సుభాకర్, వీళ్ళు 4 ఉంటారు. వీళ్ళు తరిమేస్తే హీరోయిన్ వస్తుంది కదా, వీళ్ళు తరిమేద్దామన్న ప్రయత్నంలో నా మొగుడు అనుమానం మొగుడు అనమాట, ఈ నా మీద క్రియేట్ చేస్తే వాళ్ళు ఇద్దరు ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదా అనేసి 2 సీన్లు రాస్తూ ఉంటే అందరు జనాలు నవ్వుతున్నారు ఈ సీన్లకి. సో అలా ఇంప్రూవైజ్ అయింది. అక్కడి నుంచి ఇంకా ఎనం తిరిగి చూడకుండా కమెడియన్ అయింది. అలాగా రాజేష్ గారు మీ బ్రదర్ కదా? అవును. అంటే బేసిక్ గా మీరు ఒకటి మీ ఫ్యామిలీ ఇబ్బందులతో మీరు వచ్చారు, ఆయన ఒక పెద్ద హీరో అయ్యారు, ఆయన చేసిన సినిమాలు హిట్ అయినాయి. కానీ ఆయన చిన్న వయసులోనే ఇలా జరగడం చాలా బాధాకరం. 38 ఇయర్స్కే జాండీస్ వచ్చి అప్పటికే మ్యారేజ్ అయిపోయి వాడికి 4 పిల్లలు, 3 కొడుకులు, ఒక అమ్మాయి. 4 పిల్లలు, వాళ్ళ లైఫ్ ముగిచ్చేసుకున్నాడు. కష్టం నుంచి అన్ని మీరు చూసొచ్చి ఒక మంచి ప్లేస్కి వెళ్ళిన తర్వాత కష్టాలన్నీ భరించి సరే అని రిలాక్స్ అయ్యే టైంలో మీరు ఆయన్ని కోల్పోవడం, మీరు దాన్ని ఎలా తీసుకున్నారమ్మా? చాలా కష్టపడ్డాను. ఎందుకంటే వాడు ఉంటే వాడే అసలు యాక్టర్, బాగా చేస్తాడు వాడు. ఈ పైనుంచి అంటే దుక్కేస్తాడు. రియల్ షాట్స్, డూపులు కూడా చేయడు, అంత రియల్ షాట్స్ చేస్తాడు వాడు. ఆ రోజుల్లోనే ₹1,00,000 తీసుకున్నాడు, రెమ్యునేషన్ తీసుకున్నాడు ఆ రోజుల్లోనే వాడు హీరోగా. అంత బాగా పేరు తెచ్చుకున్నాడు. ఏం చేస్తాం, విధి, ఆ విధి ఉంది కదా, దాన్ని తప్పించలేరు ఎవరు. అలానే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక తెలుగు అమ్మాయి, తెలుగు బిడ్డ వచ్చింది, మీ మేనగోడలు. ఎలా అనిపిస్తుంది అమ్మా? ఆ అమ్మాయి కూడా చాలా కష్టపడింది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నాను, నా ఫ్యామిలీ మా నాన్నగారు తర్వాత 4 పిల్లలు, 2 మొత్తం 6 చూడడానికి నాకే ఆ రోజుల్లో అంత డబ్బులు ఏమి ఇవ్వలేదు. కాబట్టి మా రాజేష్ ఫ్యామిలీని కూడా నేను చూడాలంటే అది కుదరదు. అవునమ్మా, వాళ్ళు చూడలేదు, వాళ్ళు చేయలేదు అనుకోవడానికి కూడా మేము చేసింది వాళ్ళకి ఇప్పుడు సరిపోయినంతే కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎలివేట్ అయినప్పుడు మాకు కుదిరినంత చేసినా కూడా అది తక్కువగానే ఫీల్ అవుతారు. సో మన ఫ్యామిలీని చూడడం వేరు, వాళ్ళకి హెల్ప్ చేయడం వేరు. ఖచ్చితంగా ఎవరికైనా అది వాళ్ళు ఆలోచించాలి. అదే మా అత్త ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడింది. ఇప్పుడు నా ఫ్యామిలీ అంటే నా రాజేష్, మా నాన్న, మా అమ్మ, మా 2, 3 అన్నలు అని అంటే ఆ అమ్మాయి కష్టపడవలసిన సిచ్యువేషన్ వచ్చింది, కష్టపడింది. ఇప్పుడు ఆ అమ్మాయి కష్టపడింది,
అత్త చేయొచ్చు కదా అని అంటే అత్తకు అంత ఉంటే చేస్తుంది, అంత లేదు కదా. ఒక మాట అనేటప్పుడు మనం ఏదన్నా మాట అన్నా అనకపోయినా వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా ఆవిడ కష్టపడిన రోజులు కష్టపడింది, ఆమె వల్ల అయింది, ఆమె చేసింది అనుకోవాలి. అవును, తీసుకునే ఇది ఉండాలి. నేను చెప్తున్నా నా ఉద్దేశపూర్వకంగా, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో నాకు తెలీదు. నేను ఈరోజు కష్టపడ్డాను, సూపర్ మార్కెట్ దగ్గర చాక్లెట్ అమ్ముకున్నాను, నేను అంత యాంకరింగ్ చేశాను, నేను చాలా కష్టపడి వచ్చాను. అందరు కష్టపడే వచ్చారు. ఎవరు కష్టపడకుండా ఎవరు రారు ఈ ఇండస్ట్రీలో. అందరూ ఫస్ట్ మెట్టు నుంచే 10వ మెట్టుకి ఎక్కుతారు. ఎవరు ఒకటేసారి 10వ మెట్టుకి ఎక్కరు. అమ్మాయి వచ్చింది, అమ్మాయి అదృష్టం బాగుంది, తమిళ్లో బాగా రిసీవ్ అయిపోయింది. అదృష్టవశాత్తు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఐశ్వర్యం రాజేష్ మీ మేనగోడలు కదా. అలానే మన తమిళ్లో కూడా అమ్మాయి చాలా మంచి హిట్స్ చేశారు. తమిళ్లోనే అమ్మాయి వచ్చింది. తమిళ అమ్మాయి అనుకుంటారు అందరూ. అవును అవును. మొన్న రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నా అమ్మాయి బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా. అమ్మాయికి ఆ సినిమా రావడం అదృష్టం. అంతకు ముందు 4-5 సినిమాలు చేశారు. విజయ్ దేవరకొండ గారితో చేశారు, వరల్డ్ ఫేమస్ చేసింది, కౌశల్య కృష్ణమూర్తి చేసింది, కెఎస్ రామారావు గారిది మంచి క్యారెక్టర్లే చేసింది. బట్ ఇది బ్లాక్ బస్టర్ అయింది. నా తమ్ముడు కూతురు ఈ రోజు అలా వెంకటేష్ గారితో సినిమా చేస్తుందంటే ఆనందం ఖచ్చితంగా తప్పకుండా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందమ్మా నా మేనగోడలు ఇంత పెద్ద హిట్? నిజంగా చెప్తున్నాను, కల్లో కూడా ఊహించలేదు ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు అయిందంటే రాజేష్ బ్లెస్సింగే అయి ఉంటది నేను అనుకోవడం. బ్లడ్ లో ఉంది, ఎక్కడికి వెళ్ళింది? అదే మా ఫాదరు, మా బ్రదర్ కూతురు, మొత్తం అంతా ఇంకా సినీ అనేది మీ ఇంట్లో పుట్టేసింది. మీరు ఏదైనా హెల్ప్ చేశారా అమ్మ? ఈ అమ్మాయి మా మేనగోడలు ఉంది అలా చెప్తేనే రాదు ఇవ్వరు. అమ్మాయిగా అక్కడ ప్రూఫ్ చేసుకుంది కాబట్టి ఇక్కడ ఇచ్చారు. అందుకని నేను టచ్ చేయలేదు. ఆమెగా ఇక్కడ రావాలనుకుంది, అదృష్టపూర్వకంగా వచ్చింది, మంచి పేరు తెచ్చుకుంది. మీ మేనగోడలకి ఏదైనా ఒక్క మాట చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తానండి, అమ్మాయి బాగుండాలి, అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకొని చక్కగా ఫ్యామిలీ. ఇప్పుడు నేనంటే రెస్పాన్సిబిలిటీ కోసం వచ్చి నా లైఫ్లో అలాంటి ఇది లేకుండా ఇప్పుడు ఆమెకు ఉన్నా కూడా ఇప్పుడు మంచి వయసు పెళ్లి చేసుకొని సెటిల్ అయినా కూడా ఆమె లైఫ్ ఇటు ఇండస్ట్రీ ఇటు ఆర్టిస్ట్ అన్నీ మింగల్గా క్యాపబుల్గా పెట్టుకొని చేసుకొని ఆమె లైఫ్ని ఆమె లీడ్ చేసుకుంటే ఆనందంగా మేము కూడా సంతోషపడతాం. అత్త దీవించింది, ఇంకా కోడలు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏ వయసులో చేసుకోవాలో ఆ వయసులో చేసుకోవాలి. అమ్మా కోడల పిల్ల అత్త అడుగుతుంది, తొందరగా పెళ్లి చేసుకోమ్మా. పప్పన్నం తిన్నాక రెడీగా ఉంది అత్త. మేమందరం రెడీగా ఉన్నాం, కానీ అవకాశం దేవుడు కూడా కల్పించాలి. అమ్మ కోడల పిల్ల తొందరలోనే మా అత్తమ్మకి మాకు పప్పన్నం పెట్టు, హ్యాపీగా ఫీల్ అవుతాం. నువ్వు అనుకునే అన్ని సాధించాక. అవును, ఆమె సాధించిన తర్వాతే, కానీ ఆ టైం దాటిపోకుండా అన్ని సాధించుకొని స్థిరపడిపోతే అదొక్కటే సంతోషం. మీ అమ్మగారు మీకోసం ఎంత ఆలోచిస్తారో అత్తమ్మగారు కూడా అంతే ఆలోచిస్తున్నారు. అవును, కరెక్ట్ కదా, అంతేనా? అంతే. మొత్తానికైతే అత్త కోడళ్ళు ఇలా ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నారు. అమ్మ మీరు నాగేశ్వరరావు గారితో సినిమా చేశారు కదా. ఒక్క సినిమానా? ఎన్ని సినిమాలో చేశారు. ఎన్టీ రామారావు గారితో చేసే అంత అదృష్టం నాకు కలగలేదు. ఒకే ఒక సినిమా సింహం నవ్వింది. ఆ సినిమాలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, ఆయనతో చేయలేదు, ఆయన కాంబినేషన్ చేయలేదు ఎన్టీ రామారావు గారితో. కానీ నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు, అమరజీవి, వసంత గీతం, పండగ, ఆయన గోపాలకృష్ణుడు ఏదో సినిమాలో ఆయనతోనే డ్యూయట్ సాంగ్ కూడా చేశాను. అమ్మ చాటు పిల్లాన్ని అమ్మడు, ఆ సాంగ్ అనేది వస్తుంది. అందరు మారుతారనమాట, అందరు ఒక్కొక్క బిట్టు. అది కూడా ఆయన ఓకే అంటేనే ఆయన పక్కన చేయడానికి. అప్పుడు ఒక ఆల్బమ్ తీసుకొని ఈ శ్రీలక్ష్మి గారు, ఇలా అమర్నాథ్ గారు కూతురు ఈ సాంగ్ లో ఈవిడ చేస్తుంది, సుభాష్ని గారు చేస్తుంది, హలం చేస్తుంది, ఇంతమంది చేస్తున్నారు అని అంటే ఓకే చెప్పాడు ఆయన. ఓకే చెప్తేనే ఆయన పక్కన నేను ఆ బిట్టు. ఆయనతో మీకు బాండింగ్ ఎలా ఉండేదమ్మా? చాలా మంచి ఆయన అసలు. మేమందరం నిజంగా చెప్తున్నా చాలా అదృష్టవంతులు అనమాట.
చాలా కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళు దురదృష్టమనే క్లియర్ గా చెప్తాను నేనైతే అదృష్టం. ఆయన మనస్తత్వం చాలా జోవియల్ గా ఉంటారు, కానీ కరెక్ట్ గా మాట్లాడతారు. ఫుడ్ వైజ్ కూడా చాలా జాగ్రత్తగా చెప్తాడు. అమ్మా ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారు, మొత్తం యూనిట్ లో ఎంతమంది ఉన్నారు, అక్కడ ఆ టేబుల్ మీద టిఫిన్ ఇలా పెట్టారు, ఏమేమి పెట్టారు అని అన్నారు. అంటే పొంగల్ ఉందండి, వడ ఉందండి, ఉప్మా ఉందండి, దోశ ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి. ఒకటి చూడు ఒక ప్లేట్ లో అన్ని పెట్టుకుని తింటున్నాడు అన్నాడు. అన్నీ పెట్టుకుని తింటానికే కదండి అని అన్నా. కాదమ్మా, ఇక్కడ కంపెనీలో కొన్ని వందల మంది వస్తారు. వాళ్ళ మెంటాలిటీకి ఒకరికి ఉప్మా ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇడ్లీ ఇష్టం ఉంటుంది, ఒకరికి వడ ఇష్టం ఉంటుంది. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినడానికి పెట్టాం కానీ ఒకడే అన్ని తినేయమండి కాదు. నేను వెంటనే క్యారేజ్ తీసే పక్కన పెట్టాను. అయ్యయ్యో, నేను ఇప్పటికీ మా లొకేషన్ లో అన్ని రకాల ఫుడ్ తెప్పించుకొని తింటాను. సారీ నాగేశ్వరరావు గారు, ఇంకెప్పుడు అలా తినను. ఆయన 10 రకాల మంది వస్తారు కాబట్టి 10 రకాలు పెడతారమ్మా, ఒకడే ఆ రకాలు అన్ని తినాలి కాదు అన్నాడు. వెంటనే క్యారేజ్ తీసి పక్కన పెట్టరా బాబు అన్నా. నాగేశ్వరరావు గారి పేరు చెప్తే ఇది ఎప్పటికీ మర్చిపోలేననే సిచ్యువేషన్ ఏదైనా చెప్పండి. మెమరీ అనేది అలా ఉండిపోయేలాగా, అంటే మనం వర్క్ చేసే టైంలో ఎన్ని జోకులు వేస్తారంటే ఆ జోకులన్నీ మనం వేయలేము, అంత జోక్గా మాట్లాడుతూ ఉంటారు. రాధా గారిని నీ వయసు ఎంత అని అడిగితే 16 ఏళ్ళు. మీ వయసు ఎంత అంటే నా వయసు కూడా అంతే అండి అనేది. 16 ఏళ్ళు ఒకటి తీసేసి 0 పెట్టాలి మీకు ఆవిడ. ఆయన కూడా 16 అన్నాడు. అవునవును, ఒకటి తీసేసి 0 పెట్టాలి, నా వయసుకి మీ వయసుకి తేడా అప్పుడు కరెక్ట్ గా ఉంటది అని అంటుంది. చాలా జోకులు వేస్తాడు ఆయన. అమ్మ, ఇంత మంచి మనిషి, కొంతమందికి ఆయన ఇన్స్పిరేషన్, ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన లేరు అని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకైతే ఇప్పటికీ చాలా బాధ వేస్తుంది. అసలు ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు నిండుకుండా తొనకకుండా ఉండే అంత ఆర్టిస్టులు ఇప్పుడు అంత మా జనరేషన్ ఆర్టిస్టులు అందరు ఎవ్వరూ లేరు. అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఆ సిస్టమేటిక్, ఆ ట్రెడిషనల్, ఒక్కొక్కరు వస్తున్నారంటే లేచి నుంచోటాలు, ఆ గౌరవ మర్యాదలు అసలు మామూలుగా ఇప్పుడు క్యాజువల్ అయిపోయింది కదా సినిమా. మీరు అప్పుడు జనరేషన్ చూసారు, ఇప్పుడు జనరేషన్ చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుంటది కదా. అప్పుడు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, గౌరవం ఉంటే ఆ గౌరవంతో మనం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. డబ్బు విధాలుగా సంపాదించవచ్చు, డబ్బు లేకపోతే మనుషులే లేరు ఈరోజు ఈ జనరేషన్ లో, అసలు లేరు. డబ్బులు లేకపోతే, డబ్బులు ఉంటేనే గౌరవం, డబ్బు లేకపోతే అసలు గౌరవం లేదు. అది వరకు రోజులు డబ్బు లేకపోయినా గౌరవం తోటి బతికేవాళ్ళు. అమర్నాథ్ గారు అంత బాగా బతికి ఈరోజు డబ్బు లేకుండా పిల్లల్ని పెట్టుకొని అవస్థపడుతున్నారంటే ఎవరో ఒకళ్ళు కొంచెం హెల్ప్ చేయండి, ఆయన లేపండి, ఆయన పడిపోతాడు అని అంత ఇది ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎవడిపోతే మనకేంట్రా బాబు అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు. చాలా డిఫరెన్స్, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇప్పుడుకి అప్పటికి. అలానే జంజాల గారు, మీరు అవును జంజాల గారు చేసిన డైరెక్షన్ మీతో మాట్లాడుతున్నారంటే ఆయన నా పట్ల దేవుడు, మా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడే అంటారు, మా గురువు గారు మా దేవుడే అంటారు. ఈరోజు నేను శ్రీలక్ష్మి లేదే జంజాల గారు లేరు, జంజాల గారు లేకపోతే నేను లేను. ఇంకా వేరే మాటలు లేవు. ఇంకా ఆ రోజు కష్టంలో ఆదుకున్నారు ఆయన, తీర్చిదిద్దబట్టే ఈరోజు నాకు అసలు కళలో కూడా నేను కామెడీ అవుతానని అనుకోలేదు. అసలు అప్పుడు ఆ కామెడీ అంత హెల్దీగా, అసలు అదంతా ఎలా క్రియేట్ చేసేవారమ్మా ఆయన సినిమాలు చేస్తుంటే భయభక్తులతోనే చేసేవాళ్ళం. ఇది కామెడీ అనే ఆలోచనలు కూడా లేదు. ఇంత బాగా కామెడీ చేసాము, మేమే చేసామా అని ఇప్పుడు అనిపిస్తుంది. అవన్నీ చూసి ఏమీ లేదు, ఆయన ఎలా చేయిస్తే అలాగా అక్షరాలు అలా దింపేసేవాళ్ళం అనమాట. అలా చేయించేవాడు ఆయన డైరెక్షన్ ఉండేవి. కానీ అప్పుడు బ్రహ్మానందం కానీ, బాబుమోహన్ కానీ, సుత్తివేలు కానీ, వీరభద్రరావు కానీ అందరూ
డైలాగ్స్ అన్ని ఇచ్చేస్తే ఇక్కడి నుంచి 2 స్టెప్స్, అక్కడి నుంచి 3 స్టెప్స్ అలా చెప్పి చేయించేవారు. అవును, ఫిలిం ఆ రోజుల్లో ఫిలిం తినేస్తే ప్రొడ్యూసర్ లాస్ అయిపోతాడని, ఇప్పుడంటే రెడ్ క్యామ్ అని ఆ క్యామ్ అని చాలా టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రిహార్సల్స్ లేకపోయినా ఒక టేక్ 2 టేక్ తిన్నా కూడా ఆక్షేపం లేదు. ఆ రోజుల్లో అలా ఉండేదన్నమాట. బాగా స్ట్రిక్ట్ గా రిహార్సల్స్ అన్నీ వచ్చి అందరికీ నోటెడ్ అయ్యి అందరు టేక్ అంటేనే వెళ్ళేవారు. ఆ టేక్లో 1 లేదంటే 2 వాళ్ళు ఇంతకీ మానిటర్లు చూసుకోరు, ఏమీ చూసుకోరు, ఇలాగా మామూలుగా కెమెరాలోనే చూసుకొని ఎస్ నో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది మనకి ఓకే అయిందా లేదో తెలీదు, ఏం చెప్తారో తెలీదు, మనం మళ్ళీ చేయమని అంటారా తెలీదు, మనం ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలా, మళ్ళీ అయిపోగానే అలా వదిలేస్తాను నేను. మళ్ళీ టేక్ అన్నారంటే మళ్ళీ పట్టుకోవాలంటే మళ్ళీ అయిపోయి అయిపోతుంది కదా. అమ్మ, మీరు అంత స్ట్రిక్ట్ గా రిహార్సల్ గానీ ఒక సినిమా అంటే అంత ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్ ఉండేది. ఇంత పెద్ద ఆర్టిస్టులు ఈ రోజు చాలా మంది ఖాళీగా, క్యారెక్టర్స్ లేకుండా, కొంతమంది డబ్బులకి కూడా ఇబ్బంది పడి, హెల్త్ ప్రాబ్లం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఆర్టిస్టులు ఇంట్లో ఉన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? ఇది వచ్చి ఇండస్ట్రీకి సంబంధం ఉందా అంటే ఉంది కానీ లేదు, అలాంటి సిచ్యువేషన్, అలాంటి క్వశ్చన్ ఇది. ఇప్పుడు దాన్ని అన్ని విధాలుగా ఆలోచించి దీన్ని ఇంప్రవైజ్ చేసి దీనికి అందరికీ ఒక న్యాయం జరగాలి అనేది ఒక ఫామ్ అవ్వాలి. ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, కమెడియన్స్ ఎంతమంది ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఎవ్వరు చూడట్లేదు. దూరపు కొండల నునుపు అని వాళ్ళని పిలిచేసుకుంటున్నారు, అక్కడి నుంచి అలా చూస్తున్నారు కానీ ఇక్కడి నుంచి ఇలా చూడట్లేదు. అది చూస్తే కొంచెం మీరు అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో దీపం వెలిగి చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. ఎన్నో కష్టాలతోటే ఈ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే కానీ కోటీశ్వరులు ఎవరు రాలే. అందరూ కష్టపడిన వాళ్ళే, అందరూ కష్టపడి వచ్చేవాళ్లే. వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద అనేది, ఒక భావన అనేది ఇప్పుడు ఇండస్ట్రీకి లేదు. పెద్ద అనే పదానికి లేదు. అది వరకు రోజుల్లో పెద్ద అనేది ఒక డైరెక్టర్ కానీ ఒక పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలాగా శ్రీలక్ష్మి వాళ్ళ అమరనాథ్ గారు పిల్లలు 2 మంది ఉన్నారు, ఓ చిన్న క్యారెక్టర్ అయినా ఇవ్వండి అయ్యా అని చెప్పి ఒకరికి చెప్పి చేయించేవాళ్ళు ఉండేవాళ్ళు అది వరకు రోజుల్లో. ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద ఉండేవారు. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద అనేవాళ్ళు ఓల్డ్ తీసుకోవడానికి కూడా వాళ్ళ కెపాసిటీకి భయపడతారు. ఏంటంటే మనకెందుకు వచ్చిందిరా బాబు, మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే మన మీద పడిపోతారేమో, ఇట్లా నాకెందుకు 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 అంటే అది నాకెందుకు లాగే ఉంటది. ఆ పొజిషన్ అలా ఉంది. రోజుల్లో మేమంతా అందరూ కలిసికట్టుగా కూర్చుండేవాళ్ళం. మాకేమైనా సమస్య వస్తే నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి. నేను హోలీ సినిమాకో ఏదో సినిమాకి నేను కొంచెం ఇబ్బందులు వస్తే ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాను. అప్పుడు హోల్డ్ చేశారు వీళ్ళందరూ, చలపతిరావు గారు, అమ్ముకుంటాను అంటే వద్దన్నారు. నీకు అంత కష్టం వచ్చినా పళ్ళు ఖర్చుకుని ఉండు, నువ్వు ఆ ఇల్లు అమ్మేస్తే నీకు ఫర్దర్ నీకు వేరే సోర్స్ లేదు. అలా మంచి చెప్పేవాళ్ళు, సజెషన్ ఇచ్చేవాళ్ళు, అలా కాపాడేవాళ్ళు. అదంతా ఉండేది ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు జనరేషన్ మొత్తం ఇలా చేంజ్ అయిపోయింది అంటారమ్మా? నో డౌట్, అంతా చేంజ్ అయిపోయింది. మేము చూస్తున్న రోజులకి ఇప్పటికి మేము మామూలుగా ఒక 4 చీర కట్టుకుని అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్న రోజులు ఉంది. శ్రీదేవి లాంటిదే ఆవిడ, ఎంత పెద్ద ఆర్టిస్టు. ఆ అమ్మాయి కూడా అలా 4 చీరలు కట్టుకుంటే క్యారవాన్ లేదే జరగదు, మాకు వేరే సెపరేట్ ఇల్లు లేదే, ఇలాంటి రూల్స్ వేసేవాళ్ళం కాదు. ముందు అక్కడ పని అవ్వాలి, అక్కడ షూటింగ్ షాట్ అవ్వాలి. అట్లా ఈవెన్ జయప్రద గాని, జయసుధ గారు కానీ అందరూ కూడా ఆర్టిస్టులు అంటే వాళ్ళు అన్నట్టుగా. మేము షూటింగ్ ఇల్లు అంతే తెలుసు. మనం బయట రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 13లో షూటింగ్లు ఇవన్నీ మాకు తెలియదు. ఇలా ఉండే ఇండస్ట్రీ ఇలా అయిపోయింది. ఇప్పుడున్న ఇండస్ట్రీని చూసి మీరు ఆనందంగా ఫీల్ అవుతున్నారమ్మా, బాధగా ఫీల్ అవుతుంది? బాధగా అంటే ఆ రోజుల్లో ఆ ట్రెండ్ ఇప్పుడు ఫాలో చేయాలంటే స్టూడియోసే లేవు. ఇప్పుడు ట్రెండ్ కి ఇప్పుడు అలవాటు అయిపోవాలి. ఇప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటేనే మనం భోజనం చేయగలుగుతాం. మనం అదే స్టేజ్ లో ఉన్నాం అనుకో, మనం తీసి వెనకేసేస్తారు.
20లో ఉన్నదాన్ని 60 వచ్చా. ఇప్పుడు 20 ఉండాలంటే ఎలా ఉంటాను? 60 దాటిపోయింది కదా అమ్మ. మీరు 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పటికి 20 ఏళ్ళలాగే ఉన్నారు. అది ప్రేక్షకుల అభిమానం, ఆ దేవుడి ఆశీర్వాదం. మనం ఇలా ఉన్నాం అంటే ఇంకా అలాగే ఉంటూనే అలా వెళ్ళిపోవాలి. మీది ఒక సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంది, అది మేము వెయిట్ చేస్తున్నాం. బాబు చిట్టి. అది మాత్రం నా ఇంటి పేరు చేసేసారు. మీ పేరు చెప్పే ముందు బాబు చిట్టి. అది ఒకటి. అబ్బా దబ్బా జబ్బా ఒకటి. అమ్మ ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి. అబ్బా దబ్బా జబ్బా జబ్బా. ఈ 2 డైలాగులు వింటే ఇప్పటికీ నవ్వుకుంటాం మేము. అది వరకు రోజుల్లో నా క్యారెక్టర్స్ ఎలా ఉండేదంటే, ప్రతి సినిమాలో ఒక సిల్క్ స్మిత ఉండేలాగా శ్రీలక్ష్మి ఉందంటే ఒక మేనరిజం ఉండాలి. ఒక విజిల్ వేయడము, కాళ్ళు కడగడము, తర్వాత హారతలు ఇవ్వడము, తర్వాత కథలు చెప్పడము, అన్ని వంటలు చేయడము, ఏదో ఒకటి మేనరిజం ఉంటుంది నాకు. అలా 20 ఏళ్ళు ఒక మేనరిజాలతోటి సినిమా క్యారెక్టర్ చేసుకుని వచ్చానంటే గ్రేట్ కదా. అసలు అది ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా. ఇవన్నీ ఒకటైతే జంబలక్కడి పంబ. నిజంగా చెప్తున్నాను, జంబలక్కడి పంబ ఎన్ని డేట్లు అడిగి తీసుకున్నారంటే 1 year డేట్లు తీసుకున్నారు. 1 year చేశారా? మాకు అమౌంట్ డే వైజ్ అదంతా లేదు కదా. ఎప్పుడు పిలిచినా సినిమాకి ఇంత పెడేస్తారు అంతే. అదే ట్రెండ్ లోనే మేము ఎప్పుడు పిలిచినా వెళ్ళి తీరాల్సిందే. మూవీకి ఇంత అప్పుడు రికమెండేషన్ ఉండేది, డే కి అలా ఉండేది కాదు. లేదు. 1 year ఒక సినిమా చేయడం అంటే మొత్తం ఫ్రెండ్స్ అయిపోయి, చాలా ఫ్రెండ్స్ అయిపోయి, తర్వాత మగోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళుగా చెయ్యాలి, ముగ్గులు వేయాలి మగోళ్ళు, ఆడోళ్ళు మందు కొట్టాలి. చాలా బాగుంటది సినిమా, చాలా బాగుంది. అందులో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్పండి అమ్మా. అందులో ఇది పెళ్లి చేసుకుంటా కదా బ్రహ్మానందాన్ని. బ్రహ్మానందాన్ని పెళ్లి చేసుకుంటే నాకు సెక్రటరీ ఉంటాడు. వాడు అంటాడు, అమ్మ తాగి తాగి బలిసిపోతున్నారమ్మా అంటాడు. లాస్ట్ లో స్లో మోషన్ పెట్టి అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలాగా తాళి తీసి అలాగా వెళ్ళి కట్టేసి, ఇప్పుడు గదరా అంటారా అంటాడు. అలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా. అదైతే 100% నేను రాసిస్తా. ఎందుకంటే అందరికి ఒక స్కూల్, మీకు ఇంట్లో బోర్ కొట్టింది, ఏదో ఫ్రెడప్ అయిపోయారు, ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటే ఒక్క స్కూల్, ఆ స్కూల్ మట్టుకు వేసుకుంటే పడి చచ్చిపోతారు. ఇక అంత నవ్వు వస్తుంది. ఇది రాయే అంటే ఓకే ఇది రాయే అనాలి. అక్కడికి వెళ్ళి ఏమంటారు రా ఇది రాయే అంటే అక్కడికి వెళ్ళి ఇది రాయే అనాలి. బోషుడికే అంటాడు. హే బోషుడికే అంటావు ఏంట్రా? అవును సార్, మా ఇంటి పేరు బోసు, నా పేరు డీకే, బోషుడికే అనుకుంటే ఇంకేమంటారంట. బ్రహ్మానందం గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుందో? బ్రహ్మానందం గారితో చాలా మూవీస్ చేశాను. మేమందరూ బ్రహ్మానందం గారు అని ఇప్పుడు అనుకుంటున్నాం. అప్పుడు మామూలు శ్రీలక్ష్మి, మామూలు బ్రహ్మానందం, మీరందరూ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ లాగే వచ్చాం కదా. ఆ ఫీలింగ్స్ ఉండేది కాదు. ఎన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు చేసాం ఆయనతో. ఎన్ని సినిమాలు, చెవులప్పు అని ఒకటి కాదు, చాలా సినిమాలు. అమ్మ మొత్తం మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు ఇప్పటి వరకు? ఒక 1000 లోపల చేసి ఉంటాను. 1000 సినిమాలు చూసారా? మీరు హీరోయిన్ అయి ఉంటే మహా అయితే ఒక 100 సినిమాలు చేసేవారు. ఇప్పటి వరకు కూడా మీతో మాట్లాడేదాన్ని కాదు, వెళ్ళిపోయి ఇంట్లో ఉండేదాన్ని. చూసారా, మీ తండ్రి గారు మీకు మంచి ప్లేసే ఇచ్చారు. మంచి ప్లేస్ ఇచ్చారు. 1000 సినిమాలు. ఎప్పుడైనా సరే కష్టే ఫలి అంటారు. కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కష్టానికి మనం ఏదైతే కోల్పోయామో అది లేకపోయినా సరే ఇప్పుడు బాగున్నాం కదా. శ్రీలక్ష్మి గారి ఆస్తులు ఎంత? 0 ఆస్తులు అంటే ఏంటి, స్థలాలు గిలాలు అలాంటివి ఏం లేవు. నాకు ఇక్కడ ఒక షెల్టర్, అక్కడ ఒక షెల్టర్, 2 ఇల్లు అంతే. అమ్మ మీరు 1000 సినిమాలు చేశారు. మీ మేనగోడలు హీరోయిన్, మీ తమ్ముడు హీరో గారు. మేనకోడలు ఇప్పుడు ఆర్టిస్ట్ కాబట్టి ఇప్పుడు ఆమెకు ఉన్నా కూడా ఆక్షేపణ పడక్కర్లేదు. మేము అప్పుడు ఆర్టిస్టులు కాబట్టి మేము ఫ్యామిలీ బాండింగ్ చూసుకొని నేను గటానయ్యి మేము తిని బట్టగట్టి లోపల మాకు ఉండేది సరిపెట్టుకొని ఒక చిన్న గూడు అంతే. ఇక్కడ కూడా ఈ ఒక 1 year 2 years అయింది. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ పర్పస్గా ఒక క్యారవాన్ లాగా వస్తాను. పర్పస్ అయిపోగానే మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోతాను. చెన్నైలో 3 రూమ్ల బెడ్రూమ్ అంతే, 3 బెడ్రూమ్ అంతే.
అమ్మ మీరు ఒక టైంలో ఇన్ని సినిమాలు చేశారు, మీరు ఎందుకు బ్రేక్ తీసుకున్నారా, బ్రేక్ వచ్చిందా, మీరు రీసెంట్ టైంలో కనిపించలేదు? 10 ఏళ్ళు బ్రేక్ తీసుకున్నాను. ఆ టైంలోనే కోవేశ్వర్ల గారు వచ్చి కవర్ చేసేసింది ఇక్కడ. ఓ మీ తర్వాత కోయేశ్వర్ల గారు వచ్చారా? నేను గ్యాప్ ఇచ్చిన టైంలో ఆవిడ కలిసి వచ్చింది ఆ రోజులు. ఎందుకు తీసుకున్నారమ్మా బ్రేక్? అంటే మనకి కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సేపు చేసుకుంటూ వెళ్ళలేము కదా. కొంచెం బ్రేక్ తీసుకొని మన కమిట్మెంట్స్ క్లియర్ అన్ని అయిన తర్వాత మనం చేద్దాము ఉందాము అనే లోపల 10 years అయిపోయింది. సరే మనం ఎందుకు వెళ్ళకూడదు, ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు 10 years గ్యాప్ తీసుకునేప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ అంతా మొత్తం తారుమారు అయిపోయింది. తారుమారు అయిపోతే సరే మా అమ్మగారిని అడిగాను, అమ్మ ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోయింది, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం, ఇన్నేళ్ళు ఇంత బాగా బతికాం, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి A2 Square లాగా ఉండాలంటే ఎలాగా అంటే, నీకు కావాలి అంటే వెళ్ళు, మన ట్రైన్ స్టేషన్లోనే వస్తుంది, మన స్టేషన్లోంచి ట్రైన్ మన ఇంటికి రాదు, మనకు కావాలి ఇండస్ట్రీలో నువ్వు చెయ్యాలి అనుకుంటే ఇండస్ట్రీ దగ్గర నువ్వు వెళ్ళు అని మా అమ్మగారు ఇది చెప్పింది. అలా అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ నేను మా అమ్మగారు చెప్పిన మాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారమ్మా? ఇప్పుడు నేను రెడీ అనే ఒక మూవీ లాస్ట్ ఇయర్ నేను కమిటీ కుర్రాళ్ళు చేశాను. అవును, మంచి క్యారెక్టర్, ఆ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే వీరాంజనేయులు విహారయాత్ర, అది కూడా చాలా మంచి క్యారెక్టర్. నా లైఫ్లో నేను ఇన్ని సినిమాలు చేసిన ఒక ఎత్తు అయితే వీరాంజనేయులు విహారయాత్ర ఒక ఎత్తు. అంత మంచి క్యారెక్టర్ నరేష్కి అమ్మగా చేశాను. కొన్ని మనసుకి ఇష్టం ఉండే క్యారెక్టర్, అందులో మనసుకి ఇష్టమైన క్యారెక్టర్ లాస్ట్ ఇయర్ 2 క్యారెక్టర్లు చాలా మంచి క్యారెక్టర్ పడ్డాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా శ్రీలక్ష్మి గారు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసారు. కొంచెం గ్యాప్ అంతే, తగ్గేదే లేదు. చెప్పండి, వచ్చాను ఇంకా తగ్గేదేలే. మీ అభిమానం కొద్దీ ఎన్ని రోజులు ఉండాలో నా టిల్ ఎండ్ వరకు మీతో కలిసి ప్రయాణిస్తాను. ఏదైనా ఒక సిచ్యువేషన్, ఏదైనా ఒక డిఫరెంట్ గా కనిపించారండి, ఇది శ్రీలక్ష్మి గారు. అలాగా మీకంటూ ఒక మార్క్ ఉంది. ఇప్పుడు శ్రీలక్ష్మి మీరు అన్నారు కదా, ఎంత డబ్బు సంపాదించింది శ్రీలక్ష్మి. డబ్బు సంపాదించకపోయినా పేరు సంపాదించింది. ఆ పేరు ఎప్పటికీ నిలబడుతుంది. అదే నాకు కూడా వస్తుంది. డబ్బు అయితే ఇక్కడ నుంచి తీసేసుకుంటారు, అది శాశ్వతం. ఇది ఇక్కడ ఉండేంత వరకు ఇది యూస్. అమ్మ మీరు డబ్బుకు వాల్యూ ఇస్తారా, మనుషులకు వాల్యూ ఇస్తారా? నువ్వు ఈ కన్ను కావాలా ఈ కన్ను కావాలా అని అడిగితే ఏ కన్ను అడుగుతావు? 2 కళ్ళు కావాలి. 2 కళ్ళు లేకపోతే ఎందుకు, మనకు ఒక్క కన్ను ఉన్నా కూడా కష్టమే. అంటే బేసిక్ గా ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది సో డబ్బు కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కష్టే ఫలి అన్నారు, మనం కష్టపడతాము, కష్టాన్ని ఫలితం. ఈ డబ్బు కోసం ఇంట్లో తల్లిదండ్రులను చంపేస్తున్నారు, హస్బెండ్ ని చంపేస్తున్నారు, హస్బెండ్ వైఫ్ ని చంపేస్తున్నారు. అది ఘోరం. అంటే అట్లా తయారైపోయింది అనమాట. ఒక రిలేషన్షిప్ కి ఒక విలువ లేదు. మీరు చెప్పారు చూడండి అమ్మా, నా ఫ్యామిలీ కోసం నా ఆశని చంపుకొని నేను చేశాను అని. ఈ రోజు డబ్బు కోసం ఫ్యామిలీనే చంపేస్తున్నారు. అది ఇంత డిఫరెన్స్ వచ్చింది. మీకు ఏమనిపిస్తుందమ్మా? అప్పటికి ఇప్పటికి అసలు ఏం తేడా వచ్చింది? అదే తల్లి కదా, అదే తల్లి ప్రేమ, ఇదే తల్లి ప్రేమ. మా అమ్మగారు ఎందుకు ఇలా అంటున్నారని కూడా ఆలోచించే అవగాహన లేదు. ఆ రోజులో అంత బ్రిలియంట్ కూడా కాదనుకుంటున్నాను నేను. ఇప్పుడంటే బ్రిలియంట్స్ ఎక్కువైపోయారు, తెలివి ఎక్కువైపోయింది. పుడతానే అన్ని నేర్చేసుకుంటున్నారు. కంప్యూటర్ యుగం ఇది. సో అన్నీ అప్డేట్కి వెళ్ళిపోవాలి తొందరగా. ఈరోజు పుడతానే 10 ఏళ్ళు పిల్లోడు అయిపోవాలి. అట్లా మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ వల్ల ఇన్ని జరుగుతాయి. అట్లా ఉంటే అనర్థాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అన్నం పెడితే బియ్యం పెట్టిన తర్వాత ఆగాలి, ఆ బియ్యం కాస్త అన్నం అవ్వాలి, ఉడకాలి, ఆ తర్వాత వార్చాలి, అప్పుడు కదా దానికి ఒక ఇది వస్తుంది. అన్నం పెట్టంగానే అన్నం అయిపోతే ఇంకా అర్థమే ఉంది. ఇక అది అవ్వడానికి అంతసేపు పడుతుంది అన్నప్పుడు లైఫ్లో అంతసేపు ఓపిక లేదు అన్న అర్థమే కదా. ఇప్పుడు ఓపిక లేక ఓపికే లేదు కదా, అసలు ఓపికే ఉండట్లేదు వాళ్ళకి, సహనం లేదు, అన్నీ ఇమీడియట్గా ఇన్స్టెంట్లో అయిపోవాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఇలా అడ్వైస్ ఇవ్వాలంటే ఏం చెప్తారమ్మా? అంటే నేను ఒకవేళ అడ్వైస్ ఇచ్చినా వాళ్ళు తీసి రబ్బర్ బాల్ లాగా విసురుతారు.
మనం వచ్చిన ఆ కష్టం ఆ ఇది ఎవరికి వాళ్ళ స్టైల్లో వాళ్ళు కష్టపడ్డారు. అట్లాంటిది ఆ రోజు నేను కష్టపడ్డాను, ఈ రోజు నువ్వు ఇలా టైపులో కష్టపడితే నువ్వు ప్రయోజకుడు అవుతావు అంటే పోరా అంత ఓపిక అవడకుంది అంటారు. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు తీసుకునే రకంగా ఈ రోజుల్లో లేరు. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఓపిక లేదంటారా అమ్మ? సడన్ డిసిషన్ కి ఓపిక లేదనే అనుకోవాలి. ఇప్పుడు సడన్ డిసిషన్ ఇవాళ నేను అనుకుంటే రేపు పొద్దున కోటీశ్వరుడు అయిపోవాలి. ఎలా అవుతారు? నేను ఎంతో కష్టపడితే గానీ ఇంకా పోరాడుతూనే ఉన్నాను. ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఓపిక ఉండాలి, బయట ప్రపంచంలో ఇంకా ఓపిక ఉండాలి. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఈ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలి. మనం సజెషన్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కువ కాలం ఉండాలనుకుంటే ఉంటారు, ఎన్ని ఆటపోట్లైనా పడతారు, ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ లో మనం ఉండి చూస్తే మనకు తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంటో అని. మన నోటికొచ్చినట్టు ఏదో అది తప్పు, అది అలా కాదు, అలా చేసి ఉండకూడదు అని అనడానికి మనం చాలా. నేను ఎలా అయినా ఛాలెంజ్గా నా పస్తున్నా, నేనేమున్నా నేను సాధిస్తా. ఎవడన్నా చెప్తే పడిపోయి నా పని అయిపోయింది అని అనుకోకూడదు. ఇప్పుడు మమ్మల్ని అందరూ, నన్ను ఎస్పెషల్లీ తిట్టినోళ్లే, ఏముంది ఇది పెద్ద ఏం ఆర్టిస్ట్ పెద్ద ఈ డైలాగ్ చెప్పడానికి ఇది అయిపోతుంది, ఇన్ని టేకులు అంటే. ఇప్పుడు అది వచ్చి మేము రిహార్సల్స్ చేసినప్పుడు మాకు తెలిసిన కష్టం ఇప్పుడు జనరేషన్కి మామూలు క్యాజువల్ అయిపోయింది. అది యాక్చువల్గా కామెడీ అనేది చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. ఎక్కువ చేసాం అనుకోండి, అబ్బా మరి తక్కువ చేసామంటే ఇదేం చేస్తుంది, అడ్డకత్తెరలో పోక చెక్క అంటే పైన పదును ఉంటుంది, ఆ పైన పదును ఉంటుంది. అది ఎక్కువ అటెల్నా కట్ అయిపోతుంది, ఇటెల్నా కట్ అయిపోతుంది. అలాగా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇంతవరకు నేను వచ్చానంటే వాళ్ళు ఏది చెప్తారో అదే చేశాను. నా టాలెంట్కి నేనేమి చించేసాను పొడిచేసాను అని అనట్లా. వాళ్ళు నా దేవుళ్ళు. ఆ డైరెక్టర్స్ అందరూ, రైటర్స్, ప్రొడ్యూసర్, మా గురువు గారి తర్వాత పెట్టిన భిక్ష వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉండే బట్టి నేను ఇంత పేరు తెచ్చుకోగలిగాను. ఒక్కోసారి నేను ఇంటికి వెళ్ళి కూడా ఏడ్చేదాన్ని. అంటే ఆర్టిస్ట్ గబుక్కొని ఒక ఆర్టిస్ట్ ఏంటి రెచ్చిపోతున్నావు, ఏంటి మహానటి అనుకుంటా కూడా అనేవారు. పెద్ద పెద్ద నటులు కూడా అన్నారు, వాళ్ళు లేరు, బతికలేరు, వెళ్ళిపోయారు. కానీ అన్నప్పుడు అమ్మ వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు అంటా నువ్వు అది దాన్ని ఛాలెంజ్గా తీసుకో, ఏడవక. అది నువ్వు ఒక మెట్టు పెరగడానికే అది ఒక అడ్వాంటేజ్ గా అనుకో. ఎందుకంటే నేను ఏమన్నా మహానట ముందు నుంచి వచ్చేసానా? అందరూ మెట్టి నుంచి మెట్టెక్కిన వాళ్ళే కదా. ఇప్పుడంటే నాకు ఆ పేరు ఆ భగవంతుడు కలిగించిన అదృష్టం. ఎంత కించపరిచినా మీరు అంతే స్ట్రాంగ్ అయ్యారు. మరి అలాగే ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా ఎంత ఏం జరిగినా స్ట్రాంగ్ గా తీసుకోవాలి. మనకి చాలా ఓపిక ఉండాలి. మీరు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో దానికోసం ప్రయత్నించండి. చనిపోతే ఏమొస్తుందమ్మా, ఒక్కరోజు పోద్దాక తల్లిదండ్రులకి బాధ తప్ప ఏమీ ఉండదు. వెంటనే తీసేయమంటున్నారు, హాఫ్ అన్ అవర్ లో తీసేయండి అంటున్నారు. అవును, అంతటి దానికి వాళ్ళు అది ఇంటే కనుక వాళ్ళు ఆ పని చేయరు. అవును. సో అలాగే చాలా మంది ఆడపిల్ల ఉసురు పోసుకోకండ్రా, నాశనం అయిపోతారు అనే మాట మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. మీరు కూడా వినే ఉంటారు. ఎందుకమ్మా ఆ మాట ఎందుకు? ఎందుకంటే ఆడపిల్ల లక్ష్మీదేవి. ఎవరి బిడ్డ అయినా సరే ఆడపిల్ల లక్ష్మి. ఆ లక్ష్మి కంట తడబెట్టిందంటే ఆ ఉసురు తగులుతుంది. ఆడపిల్లని ఊరికే ఇది చేయకూడదు, లేనిపోలు నిందలు వేయకూడదు. సెన్సిటివ్ ఆడవాళ్ళు అంటే సెన్సిటివ్ గా ఉంటారు. ఏదన్నా ఎక్కువ అనేస్తే ఏడ్చేస్తారు, ఎక్కువ పొగిడితే సంతోషపడిపోతారు. వాళ్ళ మనసులో కుళ్ళు కపటం ఏమి ఉండదు. మన ఇంట్లో పుట్టిన పిల్ల, మన ఇంటికి వచ్చిన పిల్ల, అత్తారింటి నుంచి వచ్చినా కూడా ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి, ఒక లక్ష్మీదేవి లాగా చూసుకోవాలి అని అంటారు. ఒకప్పుడు అలా ఆడపిల్ల ఉసురు పోసుకోకండి అనే జనరేషన్ నుంచి అదే ఆడపిల్లని తీసుకెళ్లి చంపేస్తున్నారు, అదే ఆడపిల్లని తీసుకెళ్లి రేప్ చేసేస్తున్నారు, అదే ఆడపిల్లని తీసుకెళ్లి బదనం చేసేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా? అంటే ఆడపిల్లకి వాల్యూ లేకుండా, ఆడపిల్ల విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.
ఆడవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో చెల్లుళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో అక్కలు ఉంటారు. ఎదురింటి పిల్లని చూస్తున్నప్పుడు కూడా మనకు అదే భావన రావాలి. అది మాత్రం మనకి ఏమన్నా చేయొచ్చు, మన ఇంట్లో మాత్రం బాగా జాగ్రత్త పెట్టుకోవాలంటే ఆడు ఇంకొకడు అలాగే అనుకుంటాడు. వేరే వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఉసురు పెడితే మీ ఇంటి ఆడపిల్లని నెక్స్ట్ కట్ చేస్తే అదే వస్తుంది. వాడు ఏదో సంబరపడిపోతున్నాడు, దాన్ని చేశాను జాలీగా ఉంది అది ఇది అని. అదే సిచ్యువేషన్ వాళ్ళ చెల్లెలకో అక్కకో అయితే ఇప్పుడు అమ్మాయిలు ఒకప్పుడు ఇప్పుడు ఎంత బాధపడేవారు, ఇప్పుడు అబ్బాయిలను కూడా అలాగే బాధ పెడుతున్నారు. చంపేయడం, కుక్కర్లో వేసేయడం, సిమెంట్లు చేయడం. ఈ జనరేషన్ ఇలా చేంజ్ అవ్వడానికి ఏం కారణం అంటారు? అదే కలియుగం. కలియుగం అంటే అంతా కొట్టుకుపోవడానికి 1000 years వచ్చిందంటే మొత్తం అంతా భూస్థాపితం అయిపోవాలి. అందరు కొట్టుకుపోతూ ఉంటారు. జనాలు అలా మొత్తం బల్క్గా తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. ఒక ఇంట్లో ఒక శవం చూడాలంటేనే ఆ ఇంట్లో భోజనాలు కూడా తినరు ఆ శవం వెళ్ళే వరకు. ఇప్పుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అక్కడే కాఫీలు అక్కడే తాగేస్తున్నారు. ఆ ఇమీడియట్గా 1/2 hourలో తీసి పడేంటి అంటున్నారు. చావుకు కూడా వాల్యూ లేదు. అలా చేంజ్ చేయగడుకున్నట్టే గబక్కునే అయిపోవాలి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ లా. ఎందుకు ఇంతసేపు ఉంచుతున్నారు? ఎక్కడో కొంతమంది వాళ్ళు రావాలి. నా కళ్ళారా చూశాను. అయిపోయిన విత్ ఇన్ సెకండ్స్లోనే తీసేయండి ఇదే గోల. వాడు ఎంత రోజులు మనతో జర్నీ చేశాడే, మనం వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నాడే. అయ్యో బాబాయ్, వాడిని మళ్ళీ ఎప్పుడు చూసుకుంటాము, కడచూపైనా అలా కొంచెం ఉంచుదాము అని కూడా అనుకోవట్లేదు. అంతం అయిపోయేటప్పుడు అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. మీకు ఈ సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? ఈ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, వీటి మీద దీని మీద వచ్చి ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది. ఇప్పుడు మీరు తీసుకునే విధానం బట్టి ఉంది. ఇప్పుడు దాంట్లో మంచి కూడా చూపిస్తాడు. ఇన్స్టాగ్రామ్స్లో వీటిలో వంటల గురించి చూపిస్తాడు, దేవుడి గురించి చూపిస్తాడు, మన సేవింగ్స్ గురించి చూపిస్తాడు. అవి తీసుకో, పరమ చెత్తవి చూపిస్తాడు. అవి ఎందుకు నువ్వు ఏరుకుంటావు? వాడు ఎందుకు పెడుతున్నాడో, వాళ్ళ బిజినెస్కి పెడుతున్నాడో అవి మనకు అనవసరం. ఇప్పుడున్న జనరేషన్ వేసుకునే బట్టల మీద మీ ఒపీనియన్ ఏంటి? బట్టలు ఎవరి ఇష్టం ఉండదు, వాళ్ళు వేసుకోవచ్చు. కానీ కవర్డ్గా ఉండేది వేసుకుంటే పర్వాలేదు. ఇప్పుడు అందంగా ఉండాలి, వేసుకునేది జుగుప్స్గా ఉండకూడదు. చూడముచ్చటగా ఉంటే అరే మళ్ళీ చూడాలి అన్నట్టుగా ఉండే డ్రెస్సెస్ ఉన్నాయి. ఓన్లీ చీరలే అని కాదు, ఫ్యాన్సీ డ్రెస్సెస్లో కూడా చాలా చూడముచ్చటగా ఉండే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మనం తప్పు అనడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు నేనున్నాను, చిన్న గౌన్ వేసుకోవాలంటే నా ఏజ్కి అది అసహ్యంగా ఉంటుంది. మీకంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఇంకా చిన్న డ్రెస్సులు వేసుకుని ఉన్నారు. ఒక గుజరాతీస్ ఉన్నారు, మరాఠీస్ ఉన్నారు, వాళ్ళు ట్రెడిషన్ అది. ఎర్రిని చూసి ముర్రివాత పెట్టుకున్నట్టు వాళ్ళు చేస్తున్నారు కదా, మనం చేయకూడదు. అంతే. అమ్మ, ఈ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ ఎవరు? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే అన్నపూర్ణ గారు, వైవిజయ్ గారు. మేమంతా ఒక దీనిలో వచ్చాం కాబట్టి, తాటిలో వచ్చాం కాబట్టి మేమందరం అలాగే. మిమ్మల్ని చూసినా, అన్నపూర్ణమ్మని చూసినా, వైవిజయ్ గారిని చూసినా మా అమ్మ అనే ఒక అందమైన ఫీలింగ్, ఆ ప్రేమ వచ్చేస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మీ ముగ్గురు. అన్నపూర్ణమ్మ గారిది మీది బాండింగ్ ఎలా ఉంటుంది? వైవిజయ్ గారిది మీది కూడా? వైవిజయ్ గారిది, నాది, అన్నపూర్ణ గారిది అందరిది మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది. ఎక్కువ చెక్కులు ఉన్నాయా, ఏం కాదులే, నువ్వు తక్కువ నేను ఎక్కువ, అందరూ ఒకటేలే, అది ఇది అట్లా ఈక్వల్గా మాట్లాడుకోవడం. అది కాదండి ఇది కాదండి డిస్కషన్ చేసుకోవడం, అలా ఈక్వల్గా ఉంటుంది మొత్తం ఫ్రెండ్స్ అంటే వీళ్ళు. మీకు నాకు ఏంటంటే ఎక్కువ నాకు కానీ వైవిజయ్ గారికి కానీ అన్నపూర్ణ గారు అంటే మాకు గౌరవం, మర్యాద. నాకైతే ఒక అక్కలాగా అనుకుంటా. ఓ సూపర్. మీ లైఫ్లో మిమ్మల్ని ఎవరైనా ఎన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? వెన్నుపోటు అనేది లేకుండా జరిగిన విశేషాలు చాలా ఉన్నాయి.
అబ్బా ఇది నమ్మి నేను మోసపోయాను, లేకపోతే ఈ డబ్బులు ఇచ్చి మోసపోయాను, సో ఇలా ఏమైనా జరిగాయి? కానీ అవి ఎందుకు ఇంకా అవి చెప్పి వేస్ట్, ఫలితం లేని మాట వేస్ట్ కదా. ఇప్పుడు జరిగింది, జరిగి వాళ్ళ గురించి చెప్తే విరోధం అవుతాం. అవును కదా. సో అయితే అలాంటివి కూడా మీరు ఫేస్ చేశారు? అన్ని ఫేస్ చేయాలి. కోర్టు, కేసు, పోలీసు అన్ని కూడా చూడాలి మన జీవితంలో. అప్పుడు కానీ మనకి వెనకాల పైన పిలుపు రాదేమో. నాకైతే ఒక 10 తులాలు చైన్ పోయింది. నాకు అసలు పోలీసులు అన్నా ఏమన్నా, నాకు కోర్టు అన్నా నాకు అస్సలు ఇది లేదు, అలవాటే లేదు. 10 తులాలు చైన్, ఇంత పెద్ద చైన్ యూసఫ్ గూడలోనే ఇలా లాగేశాడు. నేను అన్నపూర్ణ గారు పక్కనే ఉన్నాం. లాగినప్పుడు రూపులు, గొట్టాలు అన్నీ పడిపోయినాయి, మొత్తం సూత్రాలు అన్నీ పడిపోయి నేలపాలు అయిపోయింది. వాడు ఇలా చైన్ ఇలా తిప్పుకొని వెళ్ళాడు. 10 తులాలు కదా అది, ఇలా తిప్పుకొని వెళ్ళాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో 5 నెలలు తిరిగా. మన సెలబ్రిటీ కాబట్టి ఏదో మన మర్యాదతోని వాళ్ళు కాంప్రమైజ్ చేసి నాకు ఇప్పించారు. మీకు మళ్ళీ వచ్చింది. అమ్మ, మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ముఖ్యంగా వీళ్ళిద్దరు, గాడ్కి, మా గురువు గారికి. తర్వాత మొత్తం మా ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, రైటర్స్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఇష్టమైన దైవం ఎవరమ్మా? షిరిడి సాయిబాబా. ఎప్పుడైనా మీకు తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు ఆయన దగ్గరే చెప్పుకుంటాను, ఆయనతోనే మాట్లాడుకుంటాను. మీరు తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు సడన్ గా తీరిన కోరిక ఏదైనా ఉందా? తీరిన కోరికలు చాలా ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి ఏంటి అని అన్ని ఆయనే క్వశ్చన్లు అడుగుతాను, ఆయన ఆన్సర్స్ ఇస్తాడు. ఆయన మళ్ళీ నేను ఏమైనా అనుకుంటే అది చేస్తాను. అవునా? సాయిబాబా ఏదో మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అంటే నిజమేనా? మన మైండ్ సెట్ అంతే. ఇప్పుడు మనం మంచివారు అని మిమ్మల్ని అలా చూస్తే మీరు మంచివాళ్ళనే కనిపిస్తారు. మనం చూసే చూపు, మన మైండ్ సెట్ అన్ని మనలోనే ఉంది. మనం తీసుకునే విధానాన్ని బట్టి మనకు అది, అందుకనే అంటారు అన్ని పాజిటివ్గా అనుకోండి, నెగిటివ్ రానివ్వద్దు. ఏదైనా సరే ఇది మంచి జరుగుతుంది, ఈ షో చాలా బాగుంటది అని అనుకోండి. అంతే. అందరూ చూస్తారు, అందరూ మెచ్చుకుంటారు, అందరికీ నచ్చుతుంది అనుకోండి. అంతే. అలా నచ్చుతుందో డౌట్ ఉండకూడదు ఏదైనా సరే. నాకు ఎక్కువ ఏంటంటే ఈ రజనీకాంత్ గారు ఉన్నారు కదా, ఆయన మాటలు, జగపతి బాబు గారి మాటలు క్లారిటీ కరెక్ట్గా ఉంటది. ఆయన ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఆయన సినిమాటిక్ గానే మాట్లాడు, నాకు అది నచ్చుతుంది. రజనీకాంత్ గారు అయితే చాలా అన్ని ఇలాంటివి అన్ని బాగా చెప్తారు. రజనీకాంత్ గారు చెప్పిన మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను అనేది ఏదైనా ఒక మాట ఉందమ్మా? రజనీకాంత్ గారు నేను హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ఆయన గెస్ట్ క్యారెక్టర్ వేశాడు నా సినిమాలో. అది మర్చిపోలేని విషయమే కదా. మీరు ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తే రజనీకాంత్ గారు మీ సినిమాలో గెస్ట్ రోల్ ఓహో గెస్ట్ గా వచ్చి నాకు అడ్వైస్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆయన. సూపర్. అదైతే నేను మర్చిపోలేను. బెస్ట్ మూమెంట్. అదే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? బెస్ట్ హీరో అంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. అలా స్టేజ్ బై స్టేజ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇష్టమైన హీరో? ఇప్పుడు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా బాగా చేస్తున్నారు. అది చూసారా పుష్ప? తగ్గేదేలే, ఇప్పటి నుంచి అమ్మ తగ్గేదేలే. ఫుల్ బిజీ. మొత్తానికైతే ఇప్పుడు పాజిటివ్ గా మనది మనమే బూస్టప్ చేసుకోవాలి. ఇష్టమైన హీరోయిన్ ఎవరమ్మా మీకు? హీరోయిన్ ఫస్ట్ సావిత్రి గారు, తర్వాత జయసుధ గారు. ఇప్పుడు హీరోయిన్స్ లో అంటే ఎత్తుక్కోవాల్సి వస్తుంది చూసా. అందుకే మీరు అదృష్టం కోల్ది కమెడియన్ అయిపోయారు చూసారా. అక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తూనే వచ్చారు. అదే మొత్తానికైతే ఇప్పుడు మన ఇంట్లోనే ఒక హీరోయిన్ ఉంది కాబట్టి అమ్మాయి కూడా మన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. వాళ్ళ నాన్న పేరు రాజేష్ కదా, ఐశ్వర్య రాజేష్. మొత్తానికి అలా సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు కిసిక్ టాక్స్ కి రమ్మనగానే మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీకు ఈ షోకి రావడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. హ్యాపీగా కూర్చోబెట్టి చక్కగా నా ఫ్లాష్ బ్యాక్ అంతా అడిగారు. ఆడియన్స్ కి అందరికి తెలిసేలాగా, వాళ్ళకి కూడా మళ్ళీ రివిజన్ అయ్యేలాగా అయింది. కిసక్ ప్రోగ్రామ్ కసక్ అని క్వశ్చన్స్ అన్ని వేశారు. కిసక్ ప్రోగ్రామ్ కసక్ అని వేశారు.
కిసిక్ టాక్స్ ఒక 5000 ఎపిసోడ్స్ తర్వాత కిసిక్ కసక్ అని పెడదాం. చాలా బాగుంది. ఆ ప్రేక్షకులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీరు వచ్చినందుకు మాకు చాలా ప్రౌడ్గా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి తగ్గేదేలే. మీరు కూడా బిగ్ టీవీ నుంచి తగ్గేదేలే. నంబర్ 1 యాంకర్గా బాగా చేస్తున్నారు. బాగా మంచి పేరు తెచ్చుకుంటారని నేను భగవంతుని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ. తొందరలోనే మనం ఒక పెద్ద సినిమాలో మిమ్మల్ని చూస్తున్నాను. నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉండండి. సరే సరే, ఓకే ఓకే ఓకే, డన్. అమ్మ, ఐశ్వర్యం రాజేష్ మీ మేనగోడలు కదా, మీకు ఎలా అనిపించిందమ్మా నా మేనగోడలు ఇంత పెద్ద హిట్ కొట్టింది? నిజంగా చెప్తున్నాను, కల్లో కూడా ఊహించలేదు ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు అయిందంటే రాజేష్ బ్లెస్సింగే అయి ఉంటది నేను అనుకోవడం. ఆ బ్లడ్ లో ఉంది, ఎక్కడికి వెళ్ళింది? అదే మా ఫాదరు, మా బ్రదర్ కూతురు, మొత్తం అంతా ఇంకా సినీ అనేది మీ ఇంట్లో పుట్టేసింది. మీ మేనగోడలకి ఏదైనా ఒక్క మాట చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తానండి, అమ్మాయి బాగుండాలి, అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకొని చక్కగా పప్పన్నం తిన్నాక రెడీగా ఉంది అత్త. మేమందరం రెడీగా ఉన్నాం, కానీ అవకాశం దేవుడు కూడా కల్పించాలి. అమ్మ కోడలి పిల్ల, తొందరలోనే మా అత్తమ్మకి మాకు పప్పన్నం పెట్టు, హ్యాపీగా ఫీల్ అవుతాం.